పత్రికల్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏఐ సమ్మిట్ వద్ద నిరసన కేసుల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరెస్ట్. 4 రోజుల పోలీస్ కస్టడీ విధించిన ఢిల్లీ కోర్టు. 8 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు కూడా అల్లర్లకు పాల్పడినట్లు వారిపై అదనపు సెక్షన్లు నమోదు. అరెస్టును ఖండించిన రాహుల్ అంటూ వార్త వేసింది కదా. పోలీసుల అదుపులో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చీఫ్ అంటూ చేస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన కన్న తల్లి. మొత్తం మీద ఒకసారి ఇది మనం వార్త చూడాలి. చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి నిప్పుల పొయ్యిలో పడేసిన వైనం. 2 నెలల శిశువు సజీవ దహనం. హైదరాబాద్ లోని బౌరంపేటలో ఘోరం. బిడ్డ తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలు. 2 నెలల పసిగన్నుని నోట్లో పేలికలు కుక్కి కాలు చేతులు కట్టేసి మంటలో పడేసిందంట. ఎంత కసాయి తల్లి. ఒకసారి 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్. 32 బృందాలతో 16 రాష్ట్రాలలో ఆపరేషన్. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మోసగాళ్లు రూపాయలు 127 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారణ. రూపాయలు 36,204 పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం అంటూ వార్త. 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్ చేసిర్రు. మొత్తం మీద 32 బృందాలతో 16 రాష్ట్రాలలో ఆపరేషన్ మొదలు పెట్టిరట. మొత్తం మీద 127 కోట్లు కొల్లగొట్టినట్టు నిర్ధారించారు. మొత్తం మీద అయితే 36 లక్షలు నగదు పట్టుకొని 204 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము అంటూ వార్త. అప్పుల బాధకు కుటుంబం బలి. విప్లవ పోరాటానికి ముగింపు. దేవ్జీ సహా 4 అగ్రనేతల లొంగుబాటు అంటూ వార్త. ఇక్కడ మొత్తం మీద డీజీపీ సమక్షంలో లొంగిపోయిన బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, నూనె నరసింహారెడ్డి అంటూ వార్త వేసుకుని మావోయిస్టుల పార్టీ సంస్థాగత నిర్మాణ, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస చర్యలతో లొంగుబాట్లు. పార్టీలో తెలంగాణకు చెందిన వారు ఇంకా 11 మంది. వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన తిప్పర్తి తిరుపతి, మల్ల రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి అనారోగ్యంతోనే రహస్య జీవితం బదలాం. ప్రజా సమస్యలపై ఇకపైన పోరాటాలు చేస్తాం. దేవ్జీ. నేపాల్లో గణపతి అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ వార్త. మొత్తం మీద మావోయిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోనే ఉండి మేము పోరాటాలు చేస్తాం అన్న. అప్పటి రోజులు కావేవి. ఇప్పుడు మొత్తం మీద అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ మారినాయి, అన్ని మారినాయి. కాబట్టి మీరు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఉండి ప్రజాపక్షాన కొట్లాడాలి. చుక్క రక్తం కారకుండా తెలంగాణ పోలీసుల వ్యూహం అంటూ. కేరళం పేరులో మార్పుకు కేంద్రం ఆమోదం. సేవా తీర్థులో తొలిసారి కేబినెట్ భేటీ. 4 రాష్ట్రాల రూపాయలు 9,072 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు మంత్రివర్గ పచ్చజెండ అంటూ వార్త. ఇక్కడ 94 మంది వైద్యుల తొలగింపు అంటూ వార్త వేసింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లాగా రైల్వే స్టేషన్ ఆధునికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి అంటూ వార్త. మొత్తం మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గతంలో పాత ఉండే, ఇప్పుడు మొత్తం మీద ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం కనబడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు. బాలికలకు ఉచితంగా హెచ్పివిపి వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అందించనున్న కేంద్రం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు చర్యలు. 14 ఏళ్ల వయసున్న బాలికలకు సింగిల్ డోస్ గడ్సిల్ అంటూ వార్త వేసింది. ఇక్కడ శతాబ్దాల కళ నెరవేర్చారు అంటూ వార్త. ఇక్కడ మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న ఉద్యోగ సంఘ నేతలు. మానం జ్ఞానేశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు అంటూ వార్త. ప్రమాద బీమా నగదు రహిత వైద్యంపై ముఖ్యమంత్రి రేవంత్ కు ఉద్యోగ పెన్షన్ల సంఘం నేత కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని హర్షం. మొత్తం మీద ఇక్కడ ఈ రకంగా చేసిర్రు. నమస్తే తెలంగాణ పత్రికలో ఇంకో రకంగా ఉన్నది వార్త. రియల్ ఎస్టేట్ బాధితులకు అండగా రేరా. నిలిచిపోయిన అపార్ట్మెంట్ ను పూర్తి చేసిన సంస్థ అంటూ వార్త. అన్యమత ధర్మాలకు సీఎం పెద్దపీట. విలేకరుల సమావేశంలో రామచంద్రరావు అంటూ వార్త. 25 మంది ఎమ్మెల్యేల రహస్య మంతనాలు. అధికార కాంగ్రెస్ లో ముసలం. రేవంత్ సర్కారుకు నో గ్యారంటీ. బీఆర్ఎస్
మునిగిపోయిన నావా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. మొత్తం మీద బండి సంజయ్ ఏం చెప్తున్నారంటే 25 ఎమ్మెల్యేలు రహస్యంగా మంత్రాలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పదవి ఊస్ పటాష్ అయిపోతుందని మొత్తం మీద ఆయన భవిష్యవాణి చెప్తున్నాడు. మొత్తానికి అయితే బీఆర్ఎస్ కూడా ఒక మునిగిపోయిన పడవ లాంటిది, అది మొత్తం మీద ఇక మాదే హవా ఉంటది అన్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్. శశికళ కొత్త పార్టీ, ట్రై కార్పొరేషన్లకు ఎన్నికలు 6 నెలల తర్వాతే అంటూ వార్త. ఇక్కడ నేడు రేపు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు. నల్గొండ జిల్లాలో 5.9 సెంటీమీటర్ల వర్షం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మళ్ళీ వర్ష సూచనలు కనబడుతున్నాయి. న్యాయ వ్యవస్థల్లో అవినీతి అంటూ 2వ పేజీలో వార్త. ఇది 5 నిమిషాలు లేట్ అయినా ఓకే అంటూ వార్త. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు. ఇక నమస్తే తెలంగాణ పత్రిక. కేరళ ఇకపై కేరళం అంటూ వార్త. మొత్తానికైతే కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది కేరళ రాష్ట్రాన్ని కేరళంగా మార్చడానికి. పాలమూరులో అరాచక పర్వం, ముఖ్యమంత్రి సొంత జిల్లా 2 ఏళ్లుగా అతలాకుతలం అంటూ వార్త. వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లాలో 2 సంవత్సరాల నుంచి అల్లారులే ఎక్కువగా జరుగుతుంది. అల్లారులే కానీ ఏదైనా కుత ఉడుకుతున్నదని చెప్పుకోవచ్చు. చెరువులను కాపాడితే చంపేస్తారా అంటూ వార్త. గిరికొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యకాండ, చెరువుల కబ్జాపై పోరాడుతున్నాడని కుటుంబంపై దాడి, పోలీసుల్ని ఆశ్రయించిన ఉల్టా బాధితులకే బెదిరింపులు. కుమ్మెర ఘటనలతో బయటకు వచ్చిన మరో దురాగతం. వాస్తవంగా చెరువులను తమ స్వంత జాగలాగా కొంతమంది అధికారులు, ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో, రాజకీయ నాయకుల హుకుముల మీదనే చాలా చోట్ల, అన్ని 119 నియోజకవర్గాలలో చాలా చోట్ల ఇదే జరుగుతున్నది. అంటే ప్రభుత్వ భూమి కనిపించకుండా మొత్తం మీద చెరువులను, ఆ సిటీకి దగ్గర ఉన్నటువంటి చెరువులను, ఊర్లకు దగ్గర ఉన్నటువంటి చెరువులని మొత్తం మీద బకాసురులాగా ఆ చెరువులను మింగేసుడు, లేదా చెరువులను కబ్జా చేసి దాని కింద ఉన్నటువంటి భూములను తమ చేతిలోకి తీసుకొని తక్కువ డబ్బులను తీసుకొని వెంచర్లుగా మార్చుడు, ఇది మొత్తం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది. ఇది అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇక కొన్ని చోట్ల అయితే ఇక రకరకాలుగా వాడుతుంటారు దానికి. ఆ చెరువులని కబ్జా చేసుకుంటారు సుందరీకరణ పేర్లతో కానీ, ఆ తర్వాత వాటి ప్లేస్లలో ప్రజలు తిరిగేటట్టుగా ఏదో ఒకటి ఏర్పాటు చేసడం, ఇలాంటి చాలా చోట్ల మొత్తం మీద చెరువులపై రాష్ట్ర ప్రభుత్వం డేగ కనుకొని చూడాలా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల గురించి పట్టించుకోవడమే మర్చిపోయిందని చెప్పుకోవచ్చు. బుల్డోజర్ల దండయాత్ర, ఖమ్మంలో పేదల గుడిసెలను కూల్చేసిన కాంగ్రెస్ సర్కారు. మొత్తం మీద ఏడైతే భూములు ఖాళీ కనబడతాయో ఆ భూములను కబ్జా చేసుడు, వాటి మీద జెండబాతుడు, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా నేతలు చేసే పనులే ఇవి. భూముల్లో కట్టుకున్న ఇళ్లను నిర్దయంగా నేలమట్టం, పొద్దున్నే జేసీబీలతో విరుచుకుపడ్డ అధికారులు. 12 ఏళ్లుగా నివసిస్తున్న 700 కుటుంబాలు రోడ్డు మీదికి. 4 జిల్లాలకు చెందిన 600 మంది పోలీసులతో బందోబస్తు. రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడిచిపెట్టారంటూ ఆరోపణలు. అనుయాలకు మేలు చేసేందుకు అమాన్యుతుడి నిర్వాహకం. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసిన వెలుగుమట్ల బాధితులు. మొత్తం మీద ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన, పేదల గూడు చెదిరితే మీ గద్దెలు కూలుతాయి, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ వార్త వేసింది. మొత్తం మీద 700 కుటుంబాలని అక్కడి నుంచి మొత్తానికి ఖాళీ చేసేసి మొత్తం అక్కడ 12 ఏళ్లుగా వాళ్ళు నివసిస్తున్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టేసారు. నిర్ధారంగా పాపం వాళ్ళు పొద్దున లేవగానే బుల్డోజర్ల ముఖం చూసిన వాళ్ళు. తట్టెడు మట్టి తీయకుండానే అంచనాలు డబుల్ అంటూ వార్త. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ సర్కార్ గారడి. 2 ఏళ్లలో రెట్టింపోయిన ప్రాజెక్టు వ్యయం. ఖర్చు 2900 కోట్ల నుంచి 4700 కోట్లకు పెంపు. అదనంగా ₹1000 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం. భూసేకరణ అంచనాలనే ₹2000 కోట్లకు సవరణ. పనులు ప్రారంభమయ్యే నాటికి మరింత పెరిగే ఛాన్స్ అంటూ వార్త. తట్టె మట్టి తీయకుండా కూడా లక్షల కోట్లు మొత్తం దిగమిగేస్తున్నారని చెప్పుకోవచ్చు. 1000 కోట్ల వేటపై బీజేపీ మాట్లాడదా? ఎందుకు మాట్లాడదన్నా? మాట్లాడుతుంది ఖచ్చితంగా. సర్కార్ దగ్గర
పథకాలకు మాత్రం డబ్బులు లేవు కానీ గాంధీ విగ్రహాలకు కానీ వాటికి కానీ వీటికి కానీ ఖర్చు పెట్టేందుకు 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇస్తారు పెడతారు ఏడికెళ్ళని తీసుకొచ్చి. మాత్రం ప్రజలకు మాత్రం ఇచ్చినటువంటి హామీలు ఆ పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, ఇప్పటిదాకా దానికి అతి లేదు గతి లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామన్నారు, దానికి కూడా అతి లేదు గతి లేదు. కానీ అన్ని మీది పనులు ఎక్కడికి కమిషన్లు వచ్చే పనులకు మాత్రం ఆగాయి. అవి సర్కార్ దిగి రాకపోతే సమ్మెకు అంటూ ఇక్కడనేమో సర్కార్ దిగి రాకపోతే సమ్మెకు అంటూ ఇక్కడ వేస్తే అక్కడనేమో ఆల్రెడీ సీఎం ని కలిసిర్రు, కృతజ్ఞతలు చెప్పినట్టు అక్కడ వార్తేసింది. రేవంత్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ అల్టిమేటం. మూసి బఫర్ పై దాగుడు మూతలు, 50 మీటర్లలో సి మోడల్ సాధ్యమా అంటూ వార్త వేసింది. ఇక్కడ సామాన్యులను రోడ్డుకి ఇచ్చి గాంధీ విగ్రహమా అంటూ వార్త. ఇక్కడ మావోయిజానికి ముగింపు లేదు, ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే మా పోరాటం. మొత్తం మీద మావోయిస్టులకు ముగింపు లేదు, ప్రజలతోనే మా పోరాటం స్టార్ట్ చేస్తాం అంటూ మొత్తం మీద నిన్న లొంగిపోయినటువంటి 4 ప్రజాక్షేత్రంలో నుండి కొట్లాడతాం అంటూ కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.